ప్రియా, ఆనందే నిన్ను కాదనుకుని వెళ్ళిపోయాడు. నువ్వు నాతోటే ఉండు ప్రియా. ప్లీజ్ ప్రియా, ప్లీజ్. ప్రియా, Please follow that car. It's very urgent. అయిపోయావరా, మనం ఈవేళ ఇండియాకి వెళ్ళినట్టే. ఆ రిషి మనకు లండన్ మొత్తం తిప్పి చూపించగా మిగిలింది జైలు మాత్రమే. అది కూడా చూపిస్తాడు. సూపర్. మనం అంతా ఫారెన్ జైల్లో ఉండబోతున్నా. ఏంట్రా దీనికింత సంతోషపడుతున్నావా? బుద్ధిగా తెల్లబడేరా. హలో రిషి, నేను కృష్ణమూర్తిని మాట్లాడుతున్నాను. తొందరపడి కోపంలో ఏ నిర్ణయం తీసుకోకు. నో, నాకు ప్రియా కావాలి. దయచేసి నేను చెప్పేది విను. నో. హలో రిషి, ప్లీజ్. హలో రిషి, మేమంతా ఇండియాకి సంతోషంగా వెళ్ళాలి, ఏ ఆటంకాలు లేకుండా. దయచేసి వాళ్ళిద్దరిని ఏం చేయకు ప్లీజ్. రిషి, ఈ పాటికి ఆనందం రిషిలు ఫైట్ మొదలై ఉంటుంది. రిషి ఆనందం షూట్ చేసుంటాడు. లండన్ పోలీసులు వచ్చి మనందరినీ తీసుకెళ్లి మక్కిలు ఎరగదీస్తారు. ఇప్పుడు సంతోషపడరా? ఎంతుందా? నగలలా? ఇంకే కదా, ఇంకా ఉంది. లండన్ అనగానే ఎగేసుకుంటూ వచ్చాం కదా, మనకి ఈ శాస్త్రి జరగాల్సిందే. మంగమ్మా, ఏంటి ఇంకెక్కడికి వెళ్ళలేం. మనందరికీ జైల్లో చెప్పకూడే. పండగలకి పబ్బాలకి జైల్లో మనిషికో లడ్డు ఇస్తారు. గుట్టుక్కుని మింగేసి చెవులో దూత్ తీసి ముక్కులో పెట్టుకుంటే హ్యాపీగా పైకి వెళ్ళిపోవచ్చు. వీరబ్రహ్మం గారు లెవెల్లో చెప్తున్నావు. లండన్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి నడి రోడ్లో నిలబెట్టి భోజనం పెట్టావు. అప్పుడే సగం జైల్లో ఉన్నట్టుగా ఉంది. ఇప్పుడు ఏకంగానే జైలుకి పంపేస్తున్నావు. ఇంకా ఎన్ని రోజులు బయట ఉంటావు? ఇప్పుడే వెళ్ళిపోవాలని ఉందా? ఇప్పుడే రెచ్చగొట్టద్దు, పగిలిపోద్దు. I love you.
ఏదీ నేను దోచుకోలేదు. నాకు సొంతమైన దాన్ని మాత్రమే తీసుకెళ్తున్నాను. ఏంటి బామ్మ? ఆనంద్ బిడ్డ వాడు ముందెళ్తున్నాడు. మరి ప్రియా? ఆనంద్ వెనకాల వెళ్తోంది బామ్మ. నువ్వు? నేను ప్రియా వెనకాల వెళ్తున్నాను. నీ వెనకెవరు వస్తుండ్రు? నువ్వు మంచి పోరడం అయితే నువ్వు ప్రేమించిన పోరే నీ వెనక పడాలి కదా. గదొదిలేసి పాగంగాళ్ళకి దాని వెనక పడతావేందిరా? నిన్నెవరైతే ప్రేమిస్తారో కాకపోతే ప్రేమించాలే. దిక్కుమాలోడా, ఆనందం తప్పినంత మాత్రాన ప్రియా నిన్ను ప్రేమిస్తుందా ఏంది? వాళ్ళిద్దరూ సంతోషంగా జీవించాలరా. లండన్ కి వెళ్లి అదృష్టవంతుల్ని తెలియజేయడానికి ఎవరొచ్చారో తెలుసా? చెప్తేనే కదా తెలిసేది. చెప్తానయ్యా. తమిళ హీరో అయిన సత్యరాజు గారి కుమారుడు శ్రీ శిబు గారు వచ్చారు.